హాయ్ అండి. మా అమ్మాయి సెకండ్ మెచ్యూర్ అవ్వడం జరిగిందండి. అప్పుడు మా అమ్మగారు ఫోన్ చేస్తే వెంటనే చేప అది పట్టుకొని రావడం జరిగింది. మొత్తం అన్నీ కూడా తాంబూలానికి సంబంధించిన పసుపు, కుంకుమ అన్నీ కూడా మా అమ్మాళ్ళే తీసుకొచ్చారండి. ఇంటి ఆకారంలోని వేశారు. మా వదిన గారు అయితే మట్టుకు శుభ్రంగా చేప తీసుకొచ్చిన వెంటనే పసుపు అది జల్లేసి ఇలాగా బార్డర్స్ కూడా క్లోజ్ చేసి ఇలా వేయడం జరిగిందండి. జరిగిన తర్వాత అప్పుడు లాన్ తీసుకొచ్చారు. మా వదిన గారు వాళ్ళు లాన్ తీసుకొచ్చారు. తర్వాత మా పిల్లని నేను తయారు చేయడం జరిగింది. తయారు చేస్తే మళ్ళీ మా తమ్ముడే కూర్చోబెట్టాడండి. మేనమామలే కూర్చోబెట్టాలండి మాకైతే మటుకి. ఫస్ట్ ఎవరైతే కూర్చోబెడతారో సెకండ్ కూడా వాళ్ళే కూర్చోబెట్టాలండి. మాకైతే మా మేనమామ అంటే నాకు మా తమ్ముడు కూర్చోబెట్టడం జరిగింది. అలా జరిగిన తర్వాత కూర్చోబెట్టేసిన తర్వాత ఈ తాంబూలం మీద మా తమ్ముడు మామూలుగానే తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఈ ఆంటీ గారు అయితే మా అమ్మాయికి పసుపు ఇచ్చి ఓ మొహాన్ కట్ట రాసుకోమన్నాం, గంధం రాసుకోమన్నారు, కుంకుమ అది పెట్టుకోమన్నారు, కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు గట్ట అన్నీ పెట్టమన్నారు. అన్నీ ఆవిడ ఎలా చెప్పిందో పెద్ద ఆవిడ చెప్పినట్టుగా మా అమ్మాయి అన్నీ కూడా చేసిందండి. చేసిన తర్వాత పసుపు ముద్దలు 5 ముద్దలు ఇచ్చారు. గోడకి వేయమన్నారు. వేయమంటే అన్నీ ఇసిరిందండి. ఈ ఆంటీ గారు ఏం చేశారంటే కుంకుమ పెట్టి అక్షంతలు వేసి గంధం అది అందరికీ పెట్టి అందరికీ కూడా తాంబూలాలు ఇమ్మని చెప్పారు. ఈ ఆంటీ గారు కొంతమందికి అలా పెట్టారు. ఉన్నాయి మా వదిన గారు తీసుకొని అందరికీ కూడా బొట్టు అది పెట్టి తాంబూలాలన్నీ కూడా ఏరమని చేశారండి. అవన్నీ కూడా మా అమ్మాళ్ళ వచ్చి పాపం పుట్టింటోళ్ళ దాంట్లో ఫస్ట్ దానికి సెకండ్ దానికి కూడా అన్నీ దాని ప్రకారంగా కూడా అలా చేయడం జరిగిందండి. మా అమ్మాయి ఫస్ట్ దానికైతే నూనె తాగకుండా బెల్లం ముక్క తినడం మానేసింది. రెండో దానికి కొంచెం అలవాటైంది కదండీ! బానే తాగిందండి. బెల్లం ముక్క కూడా బానే తిన్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా నూనె తాగించి బెల్లం ముక్క తినడం చాలా మంచిదండి. మెచ్యూర్ అయిన పిల్లలకి ఏంటంటే ఈ నొడి నొప్పులు కూడా రావండి. ఫ్యూచర్‌లో కూడా చాలా మంచిది. సోడిపిండితో పిట్టని, సోడిపిండి సంబంధించిన తోపని, సోడిపిండి అట్టు ఇవన్నీ ఏసి మా అమ్మగారు బెల్లం అది ఎక్కువేసి ఎక్కువ గానుని, నెయ్యి ఇవన్నీ కూడా పిల్లకివ్వడం జరిగేదండి. ఇలా చేయడం వల్ల పిల్లకి చాలా మంచిదండి. పాపం అలాగే తాగేది, అలాగే తినేసేదండి ప్రతి ఒక్కటి కూడాని. ఈ తాడవాడ నుంచి చుట్టాలొచ్చారు. వాళ్ళు బోలెడు సారె తీసుకొచ్చారండి. మా రోహిణి వాళ్ళ చుట్టాలు. మా రోహిణి అంటే మా మరదలు, ఆళ్ళ పెద్దమ్మ వాళ్ళందరూ తీసుకొచ్చారండి. మా అమ్మాలు నేను లాస్ట్ వచ్చేసి తాంబూలం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ డే తాంబూలం తీసుకున్నాము. మా ఫ్రెండ్స్ అది వచ్చారు. దేవి గారు ఆళ్ళు వచ్చారు. వచ్చి తాంబూలాలు తీసుకున్నారండి. పాపతోటే ఇప్పించమన్నారు తాంబూలాలు. అందుకని ఆ అమ్మాయితోటే ఇప్పించానండి. మా అక్క, మా మాయ ఆళ్ళిద్దరు పిల్లలు వాళ్ళొచ్చారు. యూట్యూబర్స్ వచ్చారండి. ఈవిడ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు విజయ్ గారు. మా పద్మ గారు మా ఫ్రెండ్ అండి. ఆళ్ళు కూడా వచ్చి రావడం జరిగింది. శ్రీలక్ష్మి మేడం గారు వచ్చారు. వాళ్ళ హస్బెండ్, ఆళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు. మా మరిది గారు, మా తోటికోడలు ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అది రావడం జరిగిందండి. మా రమేష్ అయితే మటికి చాలా హ్యాపీ అండి. వాళ్ళ అన్నయ్య. మా మంగ పిన్నాళ్ళు వచ్చారు. ఈవిడకి పసుపు, కుంకుమ అన్నీ ఇచ్చి స్వీట్లు ఇక్కడ అన్నీ తీసుకొచ్చి ఇయన్నీ చేశారు ఆవిడ కూడాని. తర్వాత మా అత్తాళ్ళు వచ్చారండి. మా అత్తాలంటే మా సాయి ఆళ్ళు మమ్మీ, డ్యాడీ వచ్చారండి. ఈవిడైతే మట్టుకి పాకంగారులు వండారండి. బూరెలు అయి తయారు చేసి సొంతంగా వండి తీసుకొచ్చారండి. పాకంగారులు చాలా బాగున్నాయండి. ఎంత బాగున్నాయంటే ఆ అమ్మాయికి పెట్టిన తర్వాత మొత్తం అందరం మేమే ఖాళీ చేసేసాము. పాకంగారులు అంత బాగున్నాయండి. మేము అలా తయారు చేయడం జరిగింది. పిల్లలకి అందరూ వచ్చి రావడం, అక్షింతలేయడం, మా మాయ, మా అక్క, మా బాబాయ్, మా పిన్ని మొత్తం అందరూ రావడం జరిగింది. మా తమ్ముడు ఆళ్ళ ఆవిడ కూడా వచ్చారు. తాంబూలం తీసుకున్నారు. అక్షింతలేసారు, ఆశీర్వదించారు. బాయ్ అండి.